నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనుమతులు లేకుండా నిర్మాణం చేసిన ఇళ్లను కూల్చివేస్తామని భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ అన్నారు. భీమ్గల్ పట్టణంలోని బాపూజీ నగర్ కాలనీలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్లను జేసీబీ ద్వారా అధికారులు కూల్చివేశారు. అనుమతులు లేకుండా నిర్మాణం చేసిన ఇండ్లను కూల్చివేస్తామని భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ అన్నారు. భీమ్గల్ పట్టణంలోని బాలాజీనగర్ కాలనీలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఇండ్లను జేసీబీ ద్వారా అధికారులు కూల్చివేశారు. కమిషనర్ గంగాధర్ తో పాటు తహసీల్దార్ రాజేందర్, డిప్యూటీ తహసీల్దార్, ప్రొబేషనరీ ఎస్ఐ, టాస్క్ ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బృందంగా ఏర్పడి ఈ చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో ఇంకా ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే కనీసం నోటీసు ఇవ్వకుండా కూల్చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా గృహ నిర్మాణం చేయదలిచిన వారు మున్సిపల్ నుండి అనుమతి పొందిన తర్వాతే నిర్మాణం చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ప్రవీణ్ కుమార్ తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. अरे आविष्करण भाई अंदर समझ अत्यारे ओले भाई अंदर ओले मन मंदिर पितर ओला आविष्करण सार बाबू चौक नोटे चलरा మరి బాబు చౌక ఫోన్ చేసి తెలిసిపోయింది నీకు. బాబు జారా అది సంబంధంగా ఏమైనా రావాలి ప్రాబ్లం ఉంటే కమిషనర్కి ఫోన్ చేద్దాం. దగ్గర
రోడ్డు భవనాల శాఖ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెరాస పార్టీలోకి చేరికలు జరిగాయి. ప్రజల శ్రేయస్సే తన శ్రేయస్సుగా సీఎం ఆకాంక్ష అని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తమ పార్టీలోకి చేరుతున్నారని మంత్రి అన్నారు. మునుపెన్నడూ లేని రీతిలో కరోనా పాజిటివ్లో రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ వేగం చూస్తుంటే కరోనా వైరస్ గతంలో కంటే అతి వేగంతో దాని తీరు భిన్నంగా మారింది. ప్రమాదకర పరిస్థితిగా భావించి ప్రజలు అప్రమత్తం కావాలి. మునుపెన్నడూ లేని రీతిలో కరోనా పాజిటివ్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ వేగం చూస్తుంటే గతంలో కంటే అతి వేగంతో దాని తీరు భిన్నంగా మారింది. ప్రమాదకర పరిస్థితిగా భావించి ప్రజలు అప్రమత్తం కావాలి. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు ఆశ్చర్యపరుస్తున్నాయి. పట్టణ ప్రాంతాలు కాక మండల గ్రామాలలో కూడా కోవిడ్ ర్యాపిడ్ పరీక్షల్లో పాజిటివ్ రోజు రోజుకు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం మరో మహారాష్ట్రగా మారే పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉండవచ్చునని ఉన్నత వైద్య నిపుణుల హెచ్చరిక, ప్రకటనలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనల అమలు కోసం కఠిన ఆదేశాలు జారీ చేసినా ప్రజలకు అర్థం కావడం లేదు. కరోనా వైరస్ మునుపటిలాగా కాకుండా దాని లక్షణాలు భిన్నంగా మారాయని, పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం కరోనా నుండి ప్రజలను కాపాడటానికి కట్టుదిట్టమైన నిబంధనలతో అవసరమైతే జరిమానాలు విధించే స్థాయిలో కట్టుదిట్టాలు చేసినప్పటికీ ప్రజలు విచ్చలవిడిగా మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాలలో, జన సమూహాలలో నిబంధనలు పాటించకపోవడం కరోనా కంట్రోల్ కావడం లేదు. ఇకనైనా ప్రజలు కరోనా భయంకర పరిస్థితిని అర్థం చేసుకుని నిబంధనలు పాటిస్తే తప్ప కరోనా బారి నుండి తప్పించుకోలేమన్న అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఇప్పటి కరోనా వైరస్ పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్న వాస్తవం ప్రజలు తెలుసుకొని నిబంధనలు తప్పనిసరిగా కఠినంగా విధిగా నిబంధనలను పాటించడం తప్ప మరో మార్గం లేదు. ఇప్పటికైనా ప్రజలు ప్రస్తుత కరోనా వైరస్ ను తేలికగా తీసుకోకుండా అప్రమత్తమై కరోనా బారిన పడకుండా చైతన్యం అవ్వాలని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతో దోహదం చేస్తాయని, అలాంటి గొప్ప సేవా కార్యక్రమాలు చేపట్టిన గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ సేవలు అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సముద్రాల వేణుగోపాల్చారి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ చైర్మన్ గుడ్ల ధనలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కేంద్ర మాజీ మంత్రి వర్యులు సముద్రాల వేణుగోపాలాచారితో కలిసి ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో రోజు రోజుకు ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, చలివేంద్రాలు దాహార్తిని తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న గుడ్ల ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి గుడ్ల ధనలక్ష్మిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు దాసరి గోపి, జనార్దన్ రెడ్డి, అక్బర్ ఖాన్, సైదేశ్వర్, సురేందర్, రవి, రాము, జహీర్, వరలక్ష్మి, పార్వతి, భవానీ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు మన కూకట్పల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ గారు, షేలింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ గారు, మరి స్థానిక నేతల సహకారంతో ధనలక్ష్మి గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి ట్రస్టుల సహకారంతో ఈరోజు 42 నుండి 44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఈరోజు మన జంట నగరాల్లో వస్తుంది. మరి దాంట్లో కొంచెమైనా సరే మానవతత్వంతో మరి ఈరోజు ఇక్కడ ఉన్న శానిటరీ సిబ్బందికి, అదేవిధంగా ఈ రోడ్డుపై పోతున్న ఆటో డ్రైవర్లకు, ఈ రోడ్డుపై పోతున్న పాదాచారులకు కనీసం కొద్దిగా మానవతత్వంతో దాహార్తిని తీర్చడానికి మరి క్వాలిటీ పరంగా మరి కాంప్రమైజ్ కాకుండా ఇక్కడ బటర్ మిల్క్ పంపిణీ కార్యక్రమం,
దానికి మరి ప్రారంభం చేసిన మా గాంధీ గారికి మరి కార్పొరేట్లకు అదేవిధంగా ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ నాయకులకు మరి ధనలక్ష్మి ఫౌండేషన్ సభ్యులకు అందరికీ అభినందన తెలియజేస్తూ, ఎందుకంటే ప్రభుత్వం అంటే అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా చేసే శక్తి చేస్తున్నప్పటికీ కూడా మరి ప్రైవేట్ సంస్థలు ఇందాక గాంధీ గారు చెప్పినట్టు మరి గుడ్డు ధనలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో ఫస్ట్ స్పెల్లో కోవిడ్లో దాదాపు 3 కోట్ల రూపాయల విలువగల గ్రాసరీ ఈరోజు జెండరాలనే కాకుండా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 32 జిల్లాల్లో కూడా ఈరోజు వాటి ట్రస్ట్ సభ్యులు పంపిణీ చేయడం జరిగింది. మా జిల్లాలో కూడా ఈరోజు గిరిజన ప్రాంతాల్లో మరి పంపిణీ చేసి దాదాపు రమారమి 25,000 నుండి 30,000 కుటుంబాల్లో ఈరోజు గ్రాసరీ పంపిణీ చేయడం జరిగింది. అదే స్ఫూర్తితోటి ఎండలు బాగా ముదురుతున్నాయన్న ఉద్దేశంతో మరి స్థానిక నేతలను సంప్రదించేసి ధనలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి ట్రస్ట్ సభ్యుల సహకారంతో ఈరోజు మరి మజ్జిగ పంపిణీ కార్యక్రమం పెట్టడం నిజంగా కూడా చాలా సంతోష విషయం. మరి కొద్దిగైనా సరే దాటిపోయేవారు మజ్జిగ తీసుకుంటే ఆ కొంచెం వడదెబ్బలు రాకుండా మరి కొంచెం ఏదైతే ఆ సెంటిగ్రేడ్ తగ్గేటట్టు ఈ కార్యక్రమం ఉంటుంది. మరి ధనలక్ష్మి గారి ఫౌండేషన్ సభ్యులకు ధనలక్ష్మి గారికి మా గాంధీ గారు చెప్పినట్టు ఆమెకు ఎముక లేకుండా ఈరోజు మరి అన్ని కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయటం ఒకటి, దాని సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండి ఇతర సంస్థలు ఇతర పెద్ద సంస్థలు కానీ ఇతర వర్గాలు కానీ మొదలెట్టకుండా కూడా ఆమె ఈ కార్యక్రమానికి అనుగుణంగా ఈరోజు కార్యక్రమాలు పెట్టి మరి మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసినందుకు ధనలక్ష్మి ఫౌండేషన్ సభ్యులకు ధనలక్ష్మి గారికి మరి సహకరించిన మా గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ తరఫున మన కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ సేవా కార్యక్రమాలు జరిపినటువంటి ట్రస్ట్. కరోనా మూమెంట్లో కాలనీలో ఎక్కడ పేద కుటుంబాలు నివసిస్తున్నారో అక్కడ శానిటైజర్స్ దగ్గర నుంచి ఆహార పదార్థాల దగ్గర నుంచి కరోనా కిట్స్ దగ్గర నుంచి అన్ని వసతులు హైయెస్ట్గా సేవా కార్యక్రమం చేసినటువంటి ధనలక్ష్మి ట్రస్ట్. మరి సమ్మర్ వచ్చింది, మరలా కరోనా ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని సహజంగా ఏంటంటే త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలనేది అందరి కోరిక. ఒక అడుగు ముందుకేసి ఈ మెయిన్ రోడ్ కూడళ్లలో ఎవరికైతే దాహంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి బటర్ మిల్క్తో వారి దాహం తీర్చాలి. సేవా కార్యక్రమాల్లో ఎటువంటి లోపం లేకుండా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా సేవా కార్యక్రమాల్లో లోపం లేకుండా వారు ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలు చేస్తారు. దానిలో భాగంగానే మా గౌరవ పెద్దలు, మిత్రులు, మా శ్రేయోభిలాషి రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు వేణుగోపాలాచారి గారు ఇక్కడ రావటం, మా సోదరి బృందం అందరితో కూడా ఈ ప్రాంతంలో సర్వీస్ చేయాలని చెప్పి గొప్ప కార్యక్రమం మా చేతుల మీదుగా ఓపెన్ చేసుకుంటాం. మాకు చాలా సంతోషంగా ఉంది. మేమంతా మా ప్రజానికం తరఫున, మా తరఫున కూడా ధనలక్ష్మి గారికి, వారి సహచర సోదరీమణులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది ఒక మంచి కార్యక్రమాలు కొనసాగాలి. సేవా కార్యక్రమం చేసే చెయ్యి ఆగకూడదు. భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు, ఉన్నత స్థాయి ఈ చేతికి ఎప్పుడు కూడా లోపం లేనట్టుగా వారికి సహకరించాలని చెప్పి కూడా భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవాళ గుడ్డ ధనలక్ష్మి ట్రస్ట్ తరఫు నుంచి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మా ట్రస్ట్ సభ్యులు అందరం కలిసి ఇక్కడ చాలామంది రోడ్డు వైపున ఆటో వాళ్ళు, అనాథులు, వాళ్ళు వీళ్ళు ఎండాకాలం తిరుగుతూ ఉంటారు. అందువలన వాళ్ళ దాహం తీర్చడానికని ఈ ఎండాకాలం మొత్తం వరకు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినటువంటి ఈ వాటర్ కానీ మజ్జిగ కానీ రోడ్పై వెళ్ళే వారికి అందరికీ కూడా కన్వీనియంట్గా ఉండాలని చెప్పి ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. గుడ్ల ధనలక్ష్మి గారు ఎల్లవేళలా ప్రజలకు ఏం అవసరము, ఎక్కడ ఏం పెట్టాలి అనే ఆలోచనలో ఉంటారు. ఏదైనా కానీ ఏ టైంకి ఏ సేవ అందించాలో ఆ ప్రాపర్ టైంకి ఆ సేవ అందిస్తూ ఆమె గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆమె ఏ పని చేసినా కూడా క్వాలిటీ పనితో చేస్తుంది. ఇది చాలా అభినందనీయం.
దేవుడు ఆమెని ఇలాగే కార్యక్రమాలు చేపట్టేటట్టు ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు. ఎల్లారెడ్డి మండలంలో తిమ్మారెడ్డి గ్రామానికి వెళ్లే దారిలో మిషన్ భగీరథ పైప్ పగిలి నీరు వృధా అవుతుంది. ఎల్లారెడ్డి మండలంలో తిమ్మారెడ్డి గ్రామానికి వెళ్లే దారిలో మిషన్ భగీరథ పైప్ పగిలి వృధా అవుతున్న నీరు పట్టించుకోని అధికారులు నాణ్యత లేకుండా పనులు చేసి చేతులు దులుపుకున్న కాంట్రాక్టర్లు ఇప్పుడు దాని ఫలితంగా లీకేజీలో నాణ్యత లేని పనుల వల్ల పేదవారికి ఇంటింటికి తాగునీరు అందించాలనే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతున్న వైనం. గత ఏడాది నిజాం సాగర్ లో పెద్ద ఎత్తున ప్రధాన పైప్ లైన్ పగిలి ఆ ప్రదేశమంతా నీటితో నిండిపోయింది. మిషన్ భగీరథ నాణ్యత లేని పనుల్లో నాసిరకం పగిలిన సంఘటనలు అన్ని ప్రాంతాల్లో జరిగాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 4 కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా మున్సిపల్ రెవెన్యూ అధికారులు ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 4 కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన మున్సిపల్ రెవెన్యూ అధికారులు కరోనా వైరస్ 2వ దశ ఉధృతి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని రామ్నగర్, టీచర్స్ కాలనీ, రాజారాం నగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీలో కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతుండటంతో ఆ 4 కాలనీలను మున్సిపల్ రెవెన్యూ అధికారులు కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించి కాలనీలోనికి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి ఫ్లెక్సీలు కట్టారు. మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ మహేష్ మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని, అత్యవసరమైతే మాస్కులు ధరించి బయటకు రావాలని సూచించారు. ప్రజలు కంటోన్మెంట్ జోన్ పరిధిలోనికి వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. మాస్కులు లేకుండా బయట తిరిగితే 1000 రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నమోదు కావడం జరిగింది. దానిలో భాగంగా మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎక్కడైతే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయో ఆ ఏరియాని కంటైన్మెంట్ జోన్ ఏరియాలుగా ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఆ రోడ్లన్నింటినీ ఈరోజు మా మున్సిపల్ ఆధ్వర్యంలో బ్లాక్ చేస్తున్నాము. దయచేసి ఈ కంటైన్మెంట్ ఏరియాలో ఉన్న ప్రజలందరూ ఎక్కువగా బయటకి రాకూడదు మరియు మాస్క్ లేకుండా ఎవరు బయటకు రాకూడదని కరోనా ఐసోలేషన్ సెంటర్లో కూడా డే బై డే శానిటైజేషన్ చేయడం జరుగుతుంది. ఇంకా మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకురాగలరు. ఇప్పుడైతే ఎక్కువగా శాస్త్రీనగర్, రాజారాం నగర్, రామ్ నగర్ ఈ పరిధిలో ఎక్కువగా కేసులు నమోదు కావడం జరిగింది. ఈరోజు వీటిని కంటైన్మెంట్ ఏరియాలుగా ప్రకటించడం జరిగింది. ఈ ఏరియాలలో రోడ్లు బ్లాక్ చేయడం జరుగుతుంది. ఈరోజు నెలల తరబడి న్యాయం కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్న తనకు న్యాయం జరగడం లేదంటూ సుజాత అనే మహిళ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తమకు న్యాయం జరిపించాలంటూ అధికారులను కోరింది. న్యాయం కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నా, నెలల తరబడి నిజామాబాద్ డిస్టిక్ కోటగిరి తిరుగుతున్నా నాకు న్యాయం కావడం లేదు. చివరికి ఎండలో వడదెబ్బ తగిలి ప్రస్తుతం అనారోగ్యం పాలై మంచాన పడటం జరిగింది. అయినా తనకు న్యాయం జరగలేదని సుజాత అనే మహిళ తన గోడును విన్నవించింది. కోటగిరి మండలం సుద్దులం గ్రామం చెందిన సుజాత వివాహమై 10 సంవత్సరాలు అవుతుందని, తన భర్తకు ఆయన కుటుంబ సభ్యులు దాడి చేయడంతో మతిస్థిమితం కోల్పోయి చికిత్స పొందుతూ ఉన్నాడని, ప్రస్తుతం ఆయన మంచిగా కావడం జరిగిందని, తన భర్తకు వేరే పెళ్లి చేయడానికి కుటుంబ సభ్యులు సన్నద్ధమయ్యారని, దీంతో నాకు వెళ్లిపోవాలని వెళ్లగొట్టడం జరిగిందని, ప్రస్తుతం తన తల్లిదండ్రి ఇంట్లో ఉంటున్నానని తన గోడును విన్నవించింది. నెలల తరబడి కోటగిరి పోలీస్ స్టేషన్ కు న్యాయం కోసం వెళ్లినా అక్కడ కూడా వారు న్యాయం చేయడం లేదని, అయితే నిజామాబాద్ లోని మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని ఆదేశించడంతో తాను నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్లినా న్యాయం కావడం లేదని, నిజామాబాద్ నుంచి కోటగిరి, కోటగిరి నుంచి నిజామాబాద్ తిప్పుతున్నారే తప్ప తనకు న్యాయం చేయడంలో ఎవరు ముందుకు రావడం లేదని, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో తిరగడం వల్ల అనారోగ్యం పాలై మంచాన పడడం జరిగిందని, తనకు ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరింది. అదే విధంగా కోటగిరి మండలంలోని గ్రామానికి చెందిన విజయ సైతం తనకు గత 4 నెలల నుంచి తన భర్త వెళ్లగొట్టడం జరిగిందని, ప్రస్తుతం తనకు అన్యాయం జరిగిందని, న్యాయం కోసం కోటగిరి పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయింది. ఈ సందర్భంగా మహిళా మండలి నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు లతా సైతం ఆమెకు మద్దతుగా వచ్చి అండగా నిలబడ్డారు. ఆమెకు న్యాయం జరిగేంత వరకు ఉద్యమిస్తామని తెలిపారు.
నేను కొత్తమేలో ఉంటున్నాను సార్ ప్రజెంట్ అయితే. మా హస్బెండ్ నాకు చెప్పకుండా 4 ఇయర్స్ కింద మ్యారేజ్ చేసుకుని వచ్చాను, లవ్ చేసి. చేసుకున్న తర్వాత నాకు మ్యారేజ్ అయిందని తెలిసింది, ఆయనకు ఫస్ట్ వైఫ్ ఉందని. నాతో సంసారం చేసిన తర్వాత 1.5 ఇయర్ తర్వాత పాపకు ఒక 7 మంత్స్ వచ్చిందాక బాగానే ఉన్నారు సార్. వచ్చిన తర్వాత బంగారము డబ్బులు ఏమైతే ఉన్నాయో మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు సార్. అప్పటి నుంచి నాకు ఇంటికి రావట్లేదు, పాపని నన్ను పట్టించుకోవట్లేదు, ఇంకా కొట్టి తీసుకొని వెళ్ళిపోయారు సార్. ఇప్పటికి ఇంకా నేను కూలి చేసుకొని బతుకుతున్నారు సార్. నా బంగారం డబ్బులు కానీ నా పాపకి ఏదైతే వస్తుందో అతని పక్క నుంచి న్యాయం కావాలి సార్. నేను కోటగిరి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను సార్ నా పాపని తీసుకొని, కానీ ఎలాంటి రియాక్షన్ మాత్రం రావట్లేదు. అక్కడ నుంచి పట్టించుకోవట్లేదు సార్. సార్ వాళ్ళు పొద్దున్న రావాలి, అక్కడ కూర్చోవాలి, సాయంత్రం దాకా కూర్చొని రావాలి సార్. ఇదే పరిస్థితి. ఆడపిల్లని చూస్తే బయట కూర్చోమని చెప్తారు వాళ్ళు, నేను చూస్తామమ్మ అంటున్నారు, పిలవట్లేదు సార్. ఎప్పుడైనా ఒకసారి పిలుస్తారు, ఏదైనా కొద్ది కౌన్సిలింగ్ చేస్తున్నారు, పంపించేస్తున్నారు. 3 ఇయర్స్ నుంచి చూసి నాకు తీసుకొచ్చి మహిళా మండలిని సందర్శించాను సార్. నేను మేడంకి కలిసాను. మేడం కూడా 2 మంత్స్ నుంచి వస్తుందని నాతోని కొద్దిగా పట్టించుకున్నారు, పిలుస్తున్నారు, కానీ అసలు యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. ఎఫ్ఐఆర్ మాత్రం ఫైల్ చేయట్లేదు. నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నాకు ఇప్పించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. నా పాపకు నాకు ఇద్దరికి ఆయన తరపు నుంచి 4 సంవత్సరాలు అవుతుంది సార్. 1.5 ఇయర్ దాకా ఆయన బాగానే ఉన్నారు. తర్వాత బంగారం అవన్నీ తీసుకున్న తర్వాత వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు 2.5 ఇయర్స్ అవుతుంది రావట్లేదు. ఆయన డ్రైవరు సోనకాంబ్లే అర్జున్ అయిన పేరు, హెగ్డోలి గ్రామము. 4 ఇయర్స్ నుంచి కోటగిరి పోలీస్ స్టేషన్లో నడుస్తూనే ఉంది సార్. పిటిషన్ ఇస్తూనే ఉన్నాను, పిలుస్తున్నారు, ఆయన వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు సార్. అంతేగాని రిజల్ట్ మాత్రం ఏం లేదు. ఎస్పీ ఆఫీస్కి 2 టైమ్స్ వెళ్ళాము సార్. ఇప్పటికి అక్కడ కూడా పిటిషన్ ఇచ్చాము. ఇక్కడ పోలీస్ స్టేషన్లో పట్టించుకోవట్లేదు సార్. కోటగిరి పోలీస్ స్టేషన్ కొద్దిగా పట్టించుకొని నాకు ఇప్పించగలరని కోరుకుంటున్నాను సార్. అవుతుంది. మ్యారేజ్ అయిన 4 ఇయర్స్ వరకు వైఫ్ అండ్ హస్బెండ్స్ బాగానే ఉన్నాము. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళ అన్నకి, మా హస్బెండ్ వాళ్ళ అన్నకి, వాళ్ళ ఇంట్లో నాన్నకి వాళ్ళకు ల్యాండ్ విషయంలో గొడవలు అయినాయి. మా బావ వాళ్ళు మా ఆయన వాళ్ళు బాగా కొట్టుకున్నారు. కొట్టుకోవడం వల్ల మా ఆయనకి కొంత తలకి బలమైన గాయం తగలడం వల్ల తనకు కొంత మానసికంగా బాగాలేకుండా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఎర్రగడ్డ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మా మామనేమో నేను ఇక్కడ ఉండడం సరైనది కాదు అన్నట్టుగా నన్ను నిజామాబాద్ రూమ్లో ఉంచారు. నేను అక్కడ ఒక ప్రైవేట్గా స్కూల్ చెప్పుకుంటూ నేను ఒక 2 ఇయర్స్ అక్కడే ఉన్నాను. నా భర్త తిరిగి మంచిగా అయిన తర్వాత దూపల్లికి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మా అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంటికి పంపిస్తే ఇప్పుడేమో మా బావాళ్ళు, మా ఆడబిడ్డ వాళ్ళు అతనికి నేర్పేసి వేరే మాటలన్నీ నేర్పి చెప్పుడు మాటలు అతను విని నన్ను రిజెక్ట్ చేస్తున్నాడు. దానివల్ల ఇప్పటికీ 4 టైమ్స్ పంచాయతీలు అయినాయి. 4 టైమ్స్ పంచాయతీలలో ఆమె నాకు మ్యారేజ్లో 1.5 lakhs, 1 లక్ష, ఒక బండి, అతులం బంగారము, మిగతా ఖర్చులు 1 లక్ష, 1.5 లక్షల ఖర్చుల సామాన్లు ఇచ్చినారు. దానికి తగినట్టుగా ఒక 2 లక్షలు ఇస్తాము అన్నట్టుగా అంటున్నారు. మా వాళ్ళు ఆమెకు 10 సంవత్సరాలు అవుతుంది పెళ్ళై, కాబట్టి ఆమెకు న్యాయం చేయండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మేము ఇష్టమే ఎంత అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమైనా అంటే మా అమ్మ వాళ్ళు నన్ను సుద్దులం గ్రామానికి తీసుకొని వచ్చి కేసు పెట్టారనమాట. కేసు పెడితే మేము రాము, ఎక్కడికి కూడా మేము రాము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము కోర్టులనే చూసుకుంటాము అన్నట్టుగా నా భర్త, మా బావాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే కోటగిరిలో కేసు పెడితే అక్కడ అధికారులు స్పందించట్లేరు. ఎస్ఐని అడిగాను, సార్ మీరు ఎందుకు ఇట్లా వాళ్ళని పిలిపించట్లేరు అన్నట్టుగా అడిగితే, మరి భర్త హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు స్కూల్ చెప్పుకుంటూ వెళ్ళడం అది సరైనది కాదు అంటే, వాస్తవం తెలుసుకొని మాట్లాడండి సార్, తెలియకుండా మీరు మాట్లాడకండి అన్నట్టుగా అన్నప్పుడు, నేను అన్నీ తెలుసుకొని మాట్లాడుతున్నాను అంటే, తెలిసి మాట్లాడితే మీరు ఇట్లా అడగారు సార్ అన్నట్టుగా అన్నప్పుడు తను నా పైన బాగా రియాక్ట్ అయ్యాడు. సీరియస్గా రియాక్ట్ అయ్యి ఉమెన్స్ పిఎస్కి అక్కడ చూసుకో, ఏదన్నా నువ్వు చూసుకునేది ఉంటే అక్కడ చూసుకో, ఇక్కడ ఏం మాట్లాడకు అన్నట్టుగా మమ్మల్ని గద్దించి. కామ్లేకర్ విజయ అని చెప్పేసి తను మా మహిళా మండలి అప్రోచ్ అయింది. కనీసం ఒక 2 మంత్స్ 3 మంత్స్ అవుతుంది ఈ కేసు విషయంలో మేము కోటగిరి పిఎస్కి వచ్చి తిరగడం. వాళ్ళు చాలా మొండితనంతో ఈ అర్జున్ అని చెప్పేసి అమ్మాయిని మోసం చేసి, అమ్మాయి కూడా నాకు పుట్టలేదని చెప్పేసి ఈ విధంగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ ఉన్నారు. కాబట్టి ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత బట్టి మా మహిళా సంఘాలందరూ ఈమె అండగా ఉంటామని హామీ ఇస్తాం. ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న విషయం మాకు తెలిసింది.
3 సంవత్సరాల నుండి కూడా ఎఫ్ఐఆర్ కాలేదు, కౌన్సిలింగ్ చేసుకుంటా పంపిస్తున్నామని అంటున్నారు పోలీస్ స్టేషన్లో. తర్వాత మళ్ళీ ఇప్పుడు అడిగితే ఇప్పుడు 1 మంత్ 1.5 మంత్ నుండి నా దగ్గరికి రావడం జరిగింది. ఈ 1 మంత్ నుంచి కూడా మేము పిలుచుకుంటా కౌన్సిలింగ్ చేస్తే తల్లి తండ్రి తర్వాత అర్జున్ వాళ్ళ అమ్మ, వాళ్ళ ఆడబిడ్డలు, వాళ్ళ భార్య వాళ్ళే గొడవలు పెట్టుకుంటూ ఈ అమ్మాయిది గొలుసు గుంజుకొని పోయి ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి గొడవ చేయడము, ఇక్కడికి వెళ్ళి ఇల్లు కాల్ చేపియండి అని గొడవ చేస్తూ అమ్మాయిని బ్రతకలేకుండా టార్చర్ పెడుతూ భార్యతోటి కొట్టియడము, ఇట్లా ఈ విధంగా కోతంగల్లో చాలా హల్చల్ చేస్తే ఒకసారి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దాని విషయంలో సార్ మందలిచ్చాడు, బెదిరించాడు. తర్వాత కేసు మాత్రం ఫైల్ చేయలేదు, ఎందుకంటే కౌన్సిలింగ్ చేద్దాం మారుతారేమో చూద్దామని చెప్పి చూడడం జరిగింది. తర్వాత మొన్న రీసెంట్గా నేను ఎస్పీ ఆఫీస్లో కూడా వెళ్ళి నేను ఇవ్వడం జరిగింది. ఎస్పీ ఆఫీస్లో వెళ్ళి ఇచ్చినాక అక్కడ నుంచి వచ్చి ఇప్పుడు కాల్ చేసి ఈరోజు వరకు కూడా స్పందించి ఇప్పుడు కేసు ఫైల్ చేస్తామని అంటున్నారు. దీన్ని ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇలా జరిగినట్టు ఇంకా వేరే విధంగా జరగకూడదు, ఉండాలంటే ఇది యాక్షన్ తీసుకోవాలి, ఇది ఒక గుణపాఠంగా కావాలని చెప్పేసి ఈ కేసును మేము టేకప్ చేస్తున్నాము. ఈ అమ్మాయికి మేము వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.